నమస్తే ఆల్. హిస్టరీ బిట్స్ 100 చెప్పగా శాతవాహనం నుంచి ఇంపార్టెంట్స్ అన్ని తీసాను. మొత్తం చాప్టర్ మొత్తం కవర్ చేసి చూద్దాం మిగతా బిట్స్. శాతవాహన కాలంలో విగ్రహ శిల్పం ఎక్కువగా ఏ పదార్థంతో చెక్కబడింది? సబ్బుగట్టురాయి. శాతవాహన కాలంలో విగ్రహం అంటే శిల్పాలు ఎక్కువగా ఏ రాయితో చెక్కబడ్డాయంటే సబ్బుగట్టురాయి. శాతవాహన కాలంలో అమరావతి కళ ఏ రూపంలో ప్రసిద్ధి చెందింది? అమరావతి కళ ఏ రూపంలో అంటే శిల్పకళ కదా, ఇక్కడ శిల్పాలు ఉంటాయి కదా కాబట్టి. శాతవాహన కాలంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఏది చూపిస్తుంది అంటే శాతవాహన కాలంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఏది చూపిస్తుంది అంటే రాణుల పేర్లను కూడా నాణ్యాలపై ఉండడు. అలాగే ఈ రాణులు ఏం చేస్తారంటే బౌద్ధులకు విరాళాలు ఇచ్చేవారు, గుహాలను దానం చేసేవారు. ఇలాంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉండేది. శాతవాహనుల కాలంలో వాడిన భాషలు ప్రాకృతం, సంస్కృతం. శాతవాహనుల కాలంలో బౌద్ధ విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయి? బౌద్ధ విద్యా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే అమరావతి, నాగార్జునకొండ. శాతవాహనుల కాలంలో మత సహనానికి ఉదాహరణ. శాతవాహనుల కాలంలో మత సహనానికి ఉదాహరణ ఏంటి అంటే బౌద్ధ, హిందూ మతాలని ఇద్దరిని ఆదరించడం. ఇక్ష్వాకుల కాలంలో వీరపురుష దత్తుడు అని ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే శివలింగాన్ని తొక్కుతూ భూమిలోకి బౌద్ధులకు అభయహస్తం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేసిందంటే బౌద్ధులకు, హిందువులకు సమానంగా తీశారు. తర్వాత శాతవాహనుల కాలంలో దేవాలయాలు ఏ శైలిలో నిర్మాణ శైలి అంటే ఎలా కట్టేవారు అంటే రాతి గుహలను కట్టేవారు. సోది లేకుండా నేను ఎందుకు పిన్ టు పిన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా అంటే జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడ పెట్టుబడినా వదిలేసుకోకండి. శాతవాహనుల కాలంలో బౌద్ధ స్తూపాలు ఎక్కువగా నిర్మించబడ్డ ప్రదేశం. శాతవాహనుల కాలంలో ఎక్కువగా బౌద్ధ స్తూపాలు ఎక్కడ నిర్మించబడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడ్డాయి. శాతవాహనుల కాలంలో ఏ భాష రాజభాషగా వాడాడు? వెరీ ఇంపార్టెంట్ అబ్బా, చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో, గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల కాలంలో ఏ భాష రాజభాషగా వాడాడంటే ప్రాకృతం. శాతవాహనుల కాలంలో సంగీతము, నాట్యము అభివృద్ధి చెందినదని తెలిపే ఆధారం. శాతవాహనుల కాలంలో సంగీతము, నాట్యము అభివృద్ధి చెందినదని తెలిపే ఆధారము అజంతా గుహలు. అజంతా గుహలు ఎక్కడున్నాయండి? అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్నాయి. ఔరంగాబాద్కి నియర్ బై 25 kmలో ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ విహారాలు. బౌద్ధ మతానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించిన నాగార్జునకొండ, అమరావతి అనేది గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల కాలంలో సాంస్కృతిక వ్యవస్థకు ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సాంస్కృతిక అంటే ఏంటి అంటే మనకి ఆచార సాంప్రదాయాలు, సాంస్కృతిక మత సహనం. ఎందుకు మోసం అంటే ఇందాక చెప్పే కదా, బౌద్ధులను, హిందువులను ఇద్దరిని ఆదరించారు. శాతవాహన వంశస్థాపకుడు సీమకుడు, ఈయన మొదటివాడు. ఈయన జైన మతానికి చెందినవాడు. శాతవాహనుల రాజ్యం మొదట ఎక్కడ
స్థాపించబడింది? శాతవాహనుల రాజ్యం మొదట ఎక్కడ స్థాపించబడింది అంటే మహారాష్ట్ర. ఇక్కడ పైతాన్ అని చెప్తాం, రాజధాని పైతాన్. గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించిన విదేశీ శక్తి ఏదంటే విదేశీ శకలు. ఈ శకలు ఏం చేశారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని ఓడించారు. అయితే ఇదే గౌతమిపుత్ర శాతకర్ణి సహపానుని ఓడించి పంచ్ మార్క్ లోహాలు అంటే ముద్రించాడు. నాణ్యాలపై మళ్ళీ ఆయన ముద్రించాడు. పంచ్ మార్క్ లోహాలు. శాతవాహనుల అత్యంత శక్తివంతం అంటే జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. గౌతమిపుత్ర శాతకర్ణితో ఎవరితో యుద్ధాలు జరిగాయి అంటే ఆప్షన్ ఏమున్నాయి? రైట్, శకల చేతిలో ఓడించబడ్డాడు. శకలతో జరిగాయి, యవనులతో జరిగాయి, భారతీయ జరిగాయి, అందరితో జరిగాయి యుద్ధాలు. శాతవాహన రాజులు ఏ వంశానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు? చెప్తున్నారు శాతవాహనులు అంటేనే గుర్తులు ఆపోజిట్ ఎవరు అంటే శకలు. అతన్ని ఓడించింది కూడా వాళ్ళే. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శకరాజును ఓడించాడు? ఇక్కడ సహపానుని ఓడించి ఇందాక చెప్పాగా. అతని నాణ్యాల మీద ప్రతిముద్ర, అతని ముద్రను వేయించాడు. వీటిని పంచ్ మార్క్ లోహాలు. సహపానుని ఓడించిన తర్వాత శాతవాహనులు ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారంటే ఇవన్నీ ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నారంటే ఇంపార్టెంట్. మాల్వా, సౌరాష్ట్ర, కొంకణి. గౌతమిపుత్ర శాతకర్ణి విజయం తెలిపే శాసనము. గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి అయిన బాలశ్రీ ఇచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఇచ్చేది బాలశ్రీ ఇచ్చింది. ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి తన విజయాలను ఎవరి పేరుతో చెక్కించాడు? బాలశ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి తన విజయాలను ఎవరి పేరుతో చెక్కించాడు? ఎవరి పేరుతో అంటే బాలశ్రీ పేరుతో. గౌతమి బాలశ్రీ. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకోవడం మొదలైంది. ఈ జిపిఎస్ ముందే, లేకపోతే దాని పేరు శాతకర్ణి, దాని ముందు గౌతమి పుత్ర శాతకర్ణి అంటే గౌతమి అనే ఆమె పేరు, ఆమె యొక్క పుత్రుడు శాతకర్ణి. మొత్తం కలిపితేనే గౌతమిపుత్ర శాతకర్ణిగా పేరు పొందాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత శక్తివంతమైన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత శక్తివంతమైన రాజు ఎవరు అంటే రెండవ పులోమావి. ఇక్కడ పులోమావి అన్న పదం అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించిన వాడని అర్థం. గౌతమిపుత్ర రెండవ పులోమ ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే ఈయన ఇప్పుడు ఇండియా మ్యాప్ అనుకోండి. ఇండియా మ్యాప్ అయితే ఇక్కడ తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాలు,
ఇలా తమిళనాడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు ఈ గౌతమి. రెండవ పులోమావి. గౌతమిపుత్ర శాతకర్ణి తనని ఏక బ్రాహ్మణ అని పిలిచడానికి కారణం ఏంటి అంటే, ఏక బ్రాహ్మణ అని పిలవడానికి కారణం ఏంటంటే, ఆయన బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ కోసం, ఇతడు బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ కోసం సొంతం తన కుమారుడే విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వెలివేయడం జరుగుతుంది. నేను అది చెప్తాను. అందుకు ఈయన ఏక బ్రాహ్మణ అంటాడు. తర్వాత శాతవాహనులు శకులతో యుద్ధాలు చేసిన ప్రధాన కారణం ఏంటి అంటే, వాణిజ్య మార్గాల నియంత్రణ అండి. వాణిజ్య మార్గాల నియంత్రణ కోసం శాతవాహనులు శకులకి మధ్య యుద్ధాలు జరుగుతాయి. మనకి హైలైట్ పాయింట్ అంటే ఇక్కడ సహపానుడి ఓటమి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ పంచు మార్కులు ప్రతిముద్రిత లోహాలు అనేవి ఇచ్చాడు. ఇది ప్రీవియస్ బిట్టు. గౌతమిపుత్ర శాతకర్ణి అతను ఓడించి శాతవాహనుల సైన్యంలో ప్రధానంగా ఉన్న దళాలు, కాల్బలం ఉంటుంది, గుర్రపు దళం ఉంటుంది, రథబలం ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి పైవన్నీ. శాతవాహనుల రాజులు యుద్ధాల తర్వాత ఏ విధంగా ప్రవర్తించేవారు? శాతవాహనులు యుద్ధాల తర్వాత ఏ విధంగా ప్రవర్తించేవారు అంటే, వీరికి చెప్పాను, మత సహనం గల వారు. యుద్ధం తర్వాత మత సహనం చూపించేవారు. శాతవాహనులు యుద్ధాల ద్వారా ఏ ప్రాంతం వరకు తమ రాజ్యాన్ని విస్తరింపజేశారంటే, తన రాజ్యాన్ని విస్తరింపజేశారు అంటే, భారతదేశం అనుకోండి, మధ్య భారతం అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు ఇలా అదంతా ఆక్యుపై చేశారు. శాతవాహనులు యవనులతో యుద్ధాలు ఎందుకు చేశారంటే, తీర ప్రాంత నియంత్రణ కోసం. శకులతో మార్గాల నియంత్రణ, వాణిజ్య మార్గాలు. శకులతో వాణిజ్య మార్గాల కోసం చేస్తే, యవనులతో ఎందుకు చేశారు అంటే, తీర ప్రాంత నియంత్రణ కోసం. నెక్స్ట్, శాతవాహనుల యుద్ధ విజయాలకు ప్రధాన కారణం. శాతవాహనుల యుద్ధ విజయాలకు ప్రధాన ఆధారం అంటే, వాళ్ళ యుద్ధం గురించి తెలియజేస్తుంది ఏంటి అంటే శాసనాలు తెలియజేస్తాయి. శాతవాహనుల యుద్ధాల ఫలితంగా ఆంధ్ర ప్రాంతం ఎలా మారింది అంటే, అభివృద్ధి చెందిందిగా, సాంస్కృతిక కేంద్రం అయిపోయింది. ఆర్థికంగా అభివృద్ధి చెంది సాంస్కృతిక కేంద్రంగా మారింది. రాజకీయంగా శక్తివంతమైంది. ఇవన్నీ జరిగాయి. రాజకీయంగా శక్తివంతం అయ్యాయి. ఇంకొంచెం ఇది టఫ్లో తీసుకొచ్చాను, గుర్తుండాలనేసి. ఇవి రేపటికి వెళ్ళా చూద్దాం. ఇలా చదవడం ఏమవుతుందంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో నీకు మంచి జ్ఞానం వస్తుంది, మంచిగా అర్థమైపోతుంది. ఇది కమెంట్ చేయ ఆన్సర్లు. ఆప్షన్స్ ఇచ్చామా, రైట్ ఆన్సర్ ఇచ్చామా? ఓకే, దీన్ని కమెంట్ చేయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి మనకి ఎంత సబ్జెక్ట్ ఉందో అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్.